ఉమరాలి షా సద్గురువర్యులు మనందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతి గారి యొక్క ముత్తాత గారు. ఆ మహానుభావుడు ఎన్నో గ్రంథాలు రచించారండి. సుమారు 50కి పైగా గ్రంథాలు రచించడం జరిగింది. అందులో చాలా వరకు గ్రంథాల స్వామి మనకి ప్రింట్ చేయించి మనకి ఉమరాలి షా గ్రంథ మండలి ద్వారా మనకు అందుబాటులో ఉంచారు. వారి యొక్క సాహిత్యాన్ని పూర్తి స్థాయిలో వినేటటువంటి అదృష్టం మనకి ఇప్పటి వరకు కాలలేదు. ఏదో 1 గంట 2 గంటలు వారి గురించి మాట్లాడుకోవడమే కానీ 12 రోజుల పాటు ఏకతాటిగా 12 రోజుల పాటు కవిశేఖర ఉమరాలి షా గారి యొక్క రచన విశిష్టత అనేక కోణాల్లో మనకి వినేటటువంటి అదృష్టాన్ని స్వామి మనకి రేపటి నుంచి 21వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు 12 రోజుల పాటు రాజమండ్రిలో ఉన్నటువంటి గౌతమి ఘాట్ ఆశ్రమంలో వినేటటువంటి అదృష్టాన్ని మనకి ప్రసాదించారు. ఆ యొక్క పాంప్లెట్లో మనకి ఆ వివరాలన్నీ కూడా మనకు ఉన్నాయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణం ఉమరాలి షా గారి యొక్క ఆ సాహితీ కోణం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంలో మనకు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మహాకవీశ్వరులంతా కూడా వస్తారు అక్కడికి. మన ఉమరాలి షా గారి యొక్క సాహిత్యం మీద వారు ప్రసంగిస్తారు. ఆ ప్రసంగాలు వినేటటువంటి అదృష్టాన్ని స్వామి మనందరికీ కూడా కలగజేస్తారు. 12 రోజులు కూడా ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల సభ్యులు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల సభ్యులు కూడా తప్పనిసరిగా వెళ్ళాలి. మనకు అనుకూలంగా ఉండడం కోసం తూర్పుగోదావరి జిల్లా వారు 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఒక 6 రోజులు, పశ్చిమ గోదావరి జిల్లా వారు 27వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు ఒక 6 రోజులు, ఆ విధంగా అనుకూలంగా ఉండడం కోసం దాన్ని కేటాయించుకోవడం జరిగిందండి. ప్రతిరోజు కూడా 200 మందికి తగ్గకుండా మనం రాజమండ్రి ఆశ్రమానికి వెళ్ళినట్లయితే అక్కడ వారు చెప్పేటటువంటి విశేషాలన్నీ కూడా మనం విని మనం అర్థం చేసుకుని దాన్ని మన దైనందిన జీవితంలో ఆత్మజ్ఞానిగా పరిణామం చెందడానికి ఎంతో ఉపకరిస్తాయి. అందుచేత ప్రతిరోజు కూడా 200 మందికి తగ్గకుండా ఉండే విధంగా మన కార్యకర్తలతో ప్లాన్ చేయడం జరిగిందండి. అందుచేత దయచేసి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీరు బయలుదేరడమే కాకుండా మీకు తెలుసున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళేటట్టుగా ప్రయత్నించవలసిందిగా విజ్ఞప్తి. మొదటి రోజు మాత్రం రేపు మాత్రం సాయంకాలం 6 గంటలకి సభ ప్రారంభమవుతుందండి. మర్నాడు నుంచి మాత్రం 3 గంటలకే సభ ప్రారంభమవుతుంది. కాబట్టి రేపు టైం మాత్రం ప్రతిరోజు కూడా ఫాలో అవ్వకండి. రేపు ఇనాగరేషన్ మాత్రం సాయంకాలం 6 గంటలకి జరుగుతుంది స్వామి యొక్క అమృత హస్తాలతో. రేపు మాత్రం పిఠాపురం మా రాజరాజేశ్వరి హోటల్ శివగారి ఆధ్వర్యంలో మనకి ఇక్కడ బస్సు వచ్చేస్తుందండి. ఇక్కడ ఆశ్రమానికి వచ్చినటువంటి బస్సులో ఆ పిఠాపురం సభ్యులందరూ కూడా ఎక్కి రాజమండ్రి బయలుదేరాలి. కరెక్ట్గా 3 గంటలకల్లా ఇక్కడ ఆశ్రమం దగ్గర 2:30కే వచ్చేయండి. 2:30-3 మధ్యలో వచ్చినట్లయితే 3 గంటలకు కరెక్ట్గా బస్సు బయలుదేరుతుందండి. వారితో పాటు ఇంకా మనకి రేపు ఇనాగ్రేషన్ కాబట్టి ఎక్కువ మంది ఉండాలి కాబట్టి రేపు మరలా నాగులాపల్లి ఉప్పరగూడెం డివిజన్, ఉప్పరగూడెం 2 గ్రామాలు, కొత్తపల్లి, అదేవిధంగా నాగులాపల్లి, రౌనకపేట మా రెడ్డి గారు పెనుమల రెడ్డి గారు ఒకసారి నిలబడండి సార్. ఆ రెడ్డి గారు ఆ గ్రామాల యొక్క కార్యకర్తలు అందరితోనూ కూడా మాట్లాడతారు. అందుచేత ప్రతి గ్రామం నుండి కూడా తప్పనిసరిగా రేపు ఎన్ని గంటలకు బయలుదేరాలి అనేది ఆయన రెడ్డి గారిని కనుక్కుని దాని ప్రకారంగా నాగులపల్లి ఉప్పరగూడెలు 2 గూడెలు, తర్వాత రౌనకపేట, తర్వాత కొత్తపల్లి ఆ గ్రామాల వారు కూడా రేపు పిఠాపురం వారితో పాటు బయలుదేరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. విరవాడ రేపునా? విరవాడ రేపు రాసేయమంటారా? అదే 22 రాయకూడదు, 22 కాదు బస్సు పిఠాపురం ఓకే, మీరు మళ్ళీ సపరేట్గా చూసుకోవాలి. వారు బస్సు మాత్రం పిఠాపురం వారికేనండి. మళ్ళీ వీరు ఆధ్వర్యంలో మీరు అందరూ మాట్లాడుకుని వేరే బస్సు కానీ లేకపోతే ఆర్టీసీ బస్సులు కానీ ఏ రకంగా అనేది మళ్ళీ రెడ్డి గారితో మాట్లాడుకుని ఆ రకంగా రావాలి. ఏమండి శివగారు మాత్రం ఏర్పాటు చేసింది ఓన్లీ పిఠాపురం సభ్యులకి మాత్రమే. పిఠాపురం సభ్యులందరూ కూడా 3 గంటలకి ఇక్కడికి 2:30 కల్లా వచ్చేస్తే 3 గంటలకల్లా బస్సు బయలుదేరుతుంది. తర్వాత 22వ తేదీ అండి యానం డివిజన్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అది కాకుండా కత్తిపూడి డివిజన్లో ఉన్నటువంటి చేబ్రోలు, వజ్రకోటం, బల్లపురోలు, కత్తిపూడి. బాబు ఒకసారి చేబ్రోలు ఎవరన్నా వచ్చారు? ఒకసారి లేచిన వాళ్ళమ్మా. చేబ్రోలు రైట్, వజ్రకోటం, తర్వాత గొల్పురోలు,
గొల్లపురోలు వచ్చినటువంటి వారు తప్పనిసరిగా అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత చెప్పాలండి. కత్తిపూడి నైసార్, ఇది కాకుండా యానం డివిజన్లో ఉన్నటువంటి వారంతా కూడా 22వ తేదీన, తర్వాత 23వ తేదీన లంపకలావ సత్యనారాయణ గారి డివిజను గెద్దనపల్లి మన ఆయన పేరేంటి అబ్బాయి గారి డివిజన్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా 23వ తేదీన. 24వ తేదీన కాకినాడ, అచ్చంపేట, కందరాడ ఈ గ్రామాలు 3 కూడా కాకినాడ కందరాడ వారు ప్రత్యేకంగా ఒక వ్యాన్ వేసుకుని బయలుదేరిపోతా ఉన్నారు. వ్యాన్ వేసుకుని బయలుదేరిపోతారు అంటే కాకినాడ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి వస్తే అక్కడ ఆర్టీసీ బస్సు నుంచి బయలుదేరడం జరుగుతుంది. కాకినాడ సభ్యులందరూ కూడా 1 గంటకల్లా అక్కడ రెడీగా ఉండాలి. కాకినాడలో కరెక్ట్గా 3 గంటలకి మనం అక్కడ సభ బిగిన్ అవుతుంది కాబట్టి 1 గంటకే ఆర్టీసీ బస్సు దగ్గర ఉండాలి. తర్వాత అది కాకుండా అచ్చంపేట వారు కూడా కాకినాడ వచ్చేస్తారు. తర్వాత 25వ తేదీన రాజపూడి డివిజను, తుని డివిజన్, రాజపూడి సత్యనారాయణ గారు ఆ గ్రామాల వారు అందరినీ కూడా కలుస్తారండి. రాజపూడి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా వారు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా కలవాలి. అది కాకుండా తుని డివిజన్ కూడా వారికి చేదోడుగా ఉంటారు. ఆ 2 గ్రామాలు 25. తర్వాత 26వ తేదీన మన సామర్లకోట డివిజను, తర్వాత కాకినాడ తిమ్మాపురం ఆనందరామారావు గారు ఆనందరామారావు గారు ఆధ్వర్యంలో సామర్లకోట, ఉండూరు, తర్వాత ఫక్రుద్దీన్ పాలెం, ఇంకా ఆ పరిసర గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రంపాలెం, ఇంకా చంద్రంపాలెం, నవర, ఇవన్నీ కూడా మన ఈ ఆనందరామారావు గారి ఆధ్వర్యంలో 26వ తేదీన బయలుదేరతారు. ఇదే విధంగా వెంకటరత్నం గారు, అన్నారం గారు అక్కడ 27వ తారీఖు నుంచి జూలై 2వ తేదీ వరకు టైం టేబుల్ వేస్తారండి. అంచేత వెంకటరత్నం గారు, అన్నారం గారు చెప్పినట్టుగా పశ్చిమ గోదావరి జిల్లా వారు కూడా 6 రోజులు కూడా తప్పనిసరిగా రాజమండ్రి వచ్చి స్వామి యొక్క కార్యక్రమాన్ని వీక్షించి స్వామి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మనవి. ఎందుకంటే మనం ఒక మహోన్నతమైన కార్యక్రమం ఇది. అంచేత ఈ కార్యక్రమానికి మరి స్వామి ఆజ్ఞ అయిందంటే మనం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా వదిలేసుకుని బయలుదేరాలి. రేపు ఒక్కరోజు మాత్రమే ఇనాగ్రేషన్ మాత్రమే 6 గంటలకు, కానీ మిగతా రోజులు అన్ని రోజులు కూడా 3 గంటలకే కాబట్టి 3 గంటలకల్లా ప్లాన్ చేసుకోండి. రాజమండ్రి ఉండిల్లాలి ప్రతి ఒక్కరు కూడా. ఎల్లుండి నుంచి మాత్రం 3 గంటలకు ఉండాలి, రేపు మాత్రం 6 గంటలకే ప్రారంభోత్సవం. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని 12 రోజుల పాటు కూడా విజయవంతం చేసి స్వామి యొక్క ఆశీస్సు పడతలు కావాల్సింది మనవి. ఇంకా కొన్ని గ్రామాలు ఎవరన్నా చెప్తే బాబు యానం డివిజన్ ఉన్న రోజులు రాస్తాడు, ఇంకా కొన్ని గ్రామాలు మాకు తెలియలేదు, ఎవరన్నా ఉన్నారా బాబు? నేను పేరు చెప్పని గ్రామాలు ఎవరన్నా ఉంటే కొంచెం చెప్పండి. 22వ తేదీన యానం డివిజన్ రాస్తుందా రాస్తాం. ఆ వేళ తర్వాత హారతి అయిపోయిన తర్వాత చెప్పినా పర్లేదు. ఇక్కడ ఇన్విటేషన్లు మనకి తత్వజ్ఞానం కార్యాలయం దగ్గర ఉన్నాయండి ఏమండి. ఆ ఇన్విటేషన్ కూడా గ్రామానికి ఒకటి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమం ప్రాంగణంలో ఎలిమెంట్ స్క్రీన్ సంస్థ వారు నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడం గురించి అక్కడ నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది స్వామి ఆశీస్సుతో. ఆ నర్సరీలో 3 నెలల శిక్షణ కాలం కోసం ఇక్కడ ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే 3 మాత్రం అవకాశం ఉంటుంది. వారి 3కి కూడా 3 నెలల పాటు శిక్షణ ఇచ్చి మొక్కల పెంపకం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అనంతరం వాళ్ళకి సర్టిఫికేట్ కూడా అందజేయడం జరుగుతుంది. ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే వారు నర్సరీ దగ్గరికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ నింపి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ 3 నెలల పాటు వాళ్ళకి తోట పని, మిగతా ఈ పెంపకం ఎలా చేయాలనేటువంటి వాటిలో మెలకువలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటికి మధ్యాహ్న భోజనం సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే అక్కడ నర్సరీ దగ్గరికి వెళ్ళి కలుపుకుంటే సూర్యనారాయణ గారు ఉంటారు అక్కడ నర్సరీలో, ఆయన తెలియజేస్తారు పూర్తి వివరాలు. తత్వజ్ఞానం మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మాసపత్రికని పొందాలనుకున్నటువంటి వారు రేఖా అప్పరాజు గారిని తత్వజ్ఞానం కార్యాలయంలో కలవండి. అదేవిధంగా రేఖా సత్యనారాయణ గారి అబ్బాయి రేఖా ప్రకాష్ని గ్రంథ మండలిలో కలిసినట్లయితే మన పీఠాధిపతుల చేత రచింపబడినటువంటి గ్రంథాలు, సీడీలు అన్నీ కూడా లభ్యమవుతాయి. అవి కూడా తీసుకుని మనం ప్రతిరోజు కూడా చదువుకోవాల్సిందిగా మనవి, ఆత్మజ్ఞానిగా పరిణామం చెందవలసిందిగా మనవి. అదేవిధంగా ఆరాధనా కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మన గృహాల్లో శుభకార్యాలు జరిగిన సందర్భంలో కానీ, లేదా మనం వెహికల్స్ కొనుక్కునేటువంటి సందర్భాల్లో కానీ, లేదనుకుంటే ఏదైనా శుభ సందర్భంలో ఆరాధన చేయించుకున్నట్లయితే మహోత్కృష్టమైన ఆశీర్వాదం వస్తుంది. ఆ రకంగా ఈ రోజున ఆరాధన చేయించుకున్నటువంటి వారు ఇసుకపల్లి ఒప్పగూడెం, గొల్లపల్లి వెంకటేశు, శ్రీమతి దుర్గమ్మ గారి కుమార్తె ఈశ్వరి,
కుమారుడు ఉమా మహేష్ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. రండి బాబు. చిన్ని శిశువుగా ఆ దేవదేవుడు ప్రభవించిన ఆనంద సమయం ముత్యాల ముగ్గులతో అందాల రంగవల్లికలతో వేడుకలు చేయొచ్చు. బ్రహ్మాండమైన తొట్టిలో 4 వేదములు పక్కాలుగా కట్టి బ్రహ్మాది దేవతలు ఏ విధంగా ఆ దేవదేవునికి జోలపాడుతున్నారో కొమరశీష ఈ పాటలో వర్ణిస్తున్నారు. మెరుపు మెర
వెలసిన తీరుగా తమసులిల దిగజారెను విమల పూరముల్ విరజిమ్మెను శ్రీవీరవరములిడగా భక్తులది ముకుళితాంజలి వేడగా ఆ మహాస్వామి కలికి అవతారమెత్త సంకల్పించెను శ్రీవీరవరములిడగా భక్తులది ముకుళితాంజలి వేడగా గగనాల ఘంటమ్రోగి నిగమాలను మార్మ్రోయించి యుగ యుగాంతర సంధిగా తగుననుచు ప్రజలునాకర్షించిరి శ్రీవీరవరములిడగా భక్తులది ముకుళితాంజలి వేడగా ఆ మహాస్వామి కలికి అవతారమెత్త సూర్యకాంత్ గారు, విజయవాడ కోమటి చక్రవర్తి గారు, రామనాథపేట చెల్లూరి లక్ష్మి గారు, పైడిపల్లు శ్రీమతి ఆదిలక్ష్మి గారు, యామంశెట్టి ఆదిలక్ష్మి గారు, కందరాడ తెల్ల అమరావతి గారు, వండరాడపేట ఆకురాతి సూర్యనారాయణ గారు, కాకినాడ దేవూరి ఆకాశయానములను అంబుధుల గర్భాల భేదించియు రాకాశ శాంకుడనగా చెప్పడం అయిపోయి మీరు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి కైకొనము స్వామి హారతి జయ జయ హారతి నే రాజా నములుని జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి హరమ భక్తుల జ్ఞాన భరిత సాధి మండలు హరమ భక్తుల జ్ఞాన భరిత సాధి మండలు కరములు మోచి వీరే పల్లె రమున నిచ్చో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వాతే నమున పరమోలు మాకిచ్చి పరతత్వాతే నమున పరమోలు మాకిచ్చి హరయో పరమేశ సద్గురు నరసి అటుల నిరిగా హరయో శంస
ఇదిగో హారతి జయ జయ శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అమ్మా, నేను స్థానంలో కూర్చోండి. నేను స్థానంలో